హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కక్కరాలు. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారికి వారానికి ఒక ప్రసాదం చొప్పున పెడుతూ ఉంటాం. ఈ కక్కరాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి. చక్కగా ఉదయాన్నే లేచి మంచి కట్టు బొట్టుతో లక్ష్మీదేవిలా ముస్తాబై ఈ కక్కరాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మ కృపని అందరం పొందుదాం. ఎందుకు చక్కగా ముస్తాబు అవ్వమని ప్రత్యేకంగా చెప్పానంటే, అమ్మవారికి మనం కూడా నిండుగా ఉండటం అంటే చాలా ఇష్టం. మరైతే ఈ కక్కరాలు ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కక్కరాలకి ఒక దలసరి కుక్కర్ కానీ తెపాల కానీ తీసుకోవాలి. ఒక పావు గ్లాస్ తీసుకున్నానండి. నాకు కోల్డ్ అండి, అందుకే వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ గ్లాస్తో 3/4 వాటర్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ కూడా వెలిగించాను. ఇప్పుడు వాటర్ వేసేద్దాము. 3/4 ఎందుకు వేసానంటే, బెల్లం వేస్తాం కదా, అది కరుగుతుంది, వాటర్ అవుతుంది కాబట్టి నేను వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. కొలతల ప్రకారం చెప్తున్నాను. గ్లాస్లో సగానికంటే కొంచెం బెల్లం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. చప్పదనం లేకుండా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఏలక పొడి. ఇప్పుడు కలుపుకుందాము. పొయ్యి హైలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు వాటర్ ఉడికొచ్చిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకుందాము. ఇదిగోండి, వాటర్ ఉడికొచ్చింది కదా, ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇందాక గ్లాస్ తీసుకున్నాం కదా వాటరు, ఆ గ్లాస్తోనే నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. కరెక్ట్ కొలతలండి, నిండుగా తీసుకోవాలి. నేను కింద పడిపోద్దని కొంచెం తక్కువ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ వేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదిగో చూసారా, ఇలా రావాలి. ఇప్పుడు ఇక మనం మూత పెట్టేద్దాము. చల్లగా అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచాలి. ఆవిరికి మగ్గుతుంది. ఇదిగోండి, చల్లారింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ బెల్లం ఇందాక ఎక్కువైపోయిందని పక్కన పెట్టేసానండి. కొలతల ప్రకారం వేసుకున్నాం కదా, అలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. కక్కరాలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని అప్పాలని కూడా అంటారనుకుంటానండి. ఒకవేళ అప్పాలు అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నిమ్మకాయంత ఉండలు చేసుకొని ఒత్తుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా చేతి మీద ఒత్తుకోవాలి. అన్నీ ఇలాగే ఒకే సైజులోని ఒత్తుకోవాలన్నమాట. నాకు కోల్ చేసిందంటే గొంతు పట్టేస్తుంది, చెవులు వినపడవండి. ఇంకా నయమే, ఇలాగా బాగానే ఉంది. ఒక్కొక్కసారి అయితే అస్సలు మాట్లాడలేను, అంత హెవీగా పట్టేస్తుంది, చెవులు కూడా వినపడవు. అది అలాగ ఒక నెల రోజులు నాకు గొంతు అయితే బాగోదు. ఇంకా తప్పదు కదా, వీడియో చేయాలి, అందుకని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద వేసుకున్నానండి. పెనం పెట్టుకుని ఆయిల్ వేసేసాను. ఒకవేళ పల్చగా ముద్ద అయిపోయింది అంటే ఇలాగా గోధుమ పిండి కొరుక్కొని ఆయిల్లో వేపుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇక ఇవి ఆయిల్లో వేపేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుందాము. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో వేపితే చాలా మంచిదండి. అలాగని స్తోమత లేనప్పుడు ఆయిల్లో కూడా వేపేసుకోవచ్చు. దేవుడు మనకి కండిషన్స్ మరి అలాగేం పెట్టడు కదా, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నాను.
టర్న్ చేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇలాగే అన్నీ వేపుకోవాలి. ఫస్ట్ వాయి ఎప్పుడు కూడా తక్కువ వేసి వేపుకోవాలి. దీనికి ఆయిల్ కూడా పీల్చుకోదనమాట. ఇప్పుడు మళ్ళీ రెండో వాయి కూడా వేసేసుకుందాము. ఇలాగే అన్నీ వేపేసుకోవాలి. ఇదిగోండి, ఇవి కూడా వేగిపోయాయి. తీసేద్దాము. చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే మనకి సంతృప్తిగా ఉంటుంది. అమ్మవారి దీవెనలు మనకు ఉంటాయి. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.